అందరికీ నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న మధ్యాహ్నం మొదలుకొని ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలోని ఈ వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళు ట్రోలింగ్స్ చేస్తూ ఉన్నారు. ఎండ వస్తూ ఉంది, ఎందుకింత హడావుడి, వర్షం ఇంకా రాలేదు, వేచి చూస్తున్నాం అంటే చాలా ఎటకారంగా ఉంది. అంటే వాళ్ళకి ఆ విలువ తెలియట్లా. 1966లోని అప్పుడు జరిగిన కెలామిటీ, జరిగిన నష్టం, కోల్పోయిన ప్రాణాలు ఇవన్నీ గుర్తొస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత జాగ్రత్త పడుతున్నాం అన్నది, ఏం చేస్తున్నాం అన్నది. అవేమీ తెలియకపోవడం ఒకటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలాంటి కెలామిటీస్ ఎప్పుడు కూడా ఎదుర్కోవడం అన్నది పరిస్థితులు వాళ్ళకి రాలేదు కాబట్టి దాని విలువ తెలియట్లా. గతంలో ఉన్న అనుభవంతో ఇప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సిటీ పరంగా మనకి నీట మునిగే ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నీట మునిగే ప్రాంతాలన్నింటిలో కూడా మోటార్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టడంతో పాటు ఇన్ కేస్ పవర్ బ్రేక్ డౌన్ అయితే ఎలాగన్న దాని మీద ఆలోచించి జనరేటర్స్ కూడా పెట్టున్నాం. ఆ జనరేటర్స్ అన్నీ కూడా రన్నింగ్లో పెట్టుకొని ఉన్నాం. అది కూడా వెరిఫై చేస్తున్నాం లాస్ట్ 2 డేస్గా. అలాగే ఒక 15 జేసీబీస్ కూడా తెచ్చుకొని ఉన్నాం స్టాండ్ బై కింద. అలాగే పవర్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేసాం. ఎక్కడైనా పవర్ బ్రేక్ డౌన్ అయితే కారణాలు మ్యాక్సిమం సిటీ పరంగా ఈ పెద్ద పెద్ద చెట్లన్నీ ఒరిగిపోవడం వల్ల, పడిపోవడం వల్ల, కొమ్మలు వీటి వలన వస్తుంది. అలాగే అలా పడిగిన మరుక్షణమే ఒక 10 టీమ్స్ని అవంతా కూడా ట్రీస్ అన్నీ కూడా కట్ చేసి వాటి అన్నిటిని కూడా తొలగించడానికి జేసీపీస్ టీమ్స్ కూడా అలర్ట్గా పెట్టుకొని ఉన్నాం. అంటే మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. కమిషనర్ గారు ఇదే పని మీద కమాండ్ రూమ్ పెట్టుకున్నారు. అక్కడి నుంచే మొత్తం అంతా రివ్యూ చేసుకుంటున్నారు. మేము కూడా కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. మెయిన్ ప్రధానంగా నగరంలోని ఎక్కడ నీటి మునిగినా అంతా కూడా వెళ్ళాల్సింది నల్లా ఛానల్ మించి. అక్కడ కూడా ఏ విధంగా ఉన్నాయన్న దాన్ని అరేంజ్మెంట్స్ అధికారులతోటి సమీక్షించడం జరిగింది. కూటమి నాయకులు అందరూ వచ్చారు. ఎక్కడికక్కడ మా నాయకులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. వాళ్ళకి కూడా ఈ సందర్భంగా పిలుపు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మీ ద్వారా వాళ్ళకి కూడా తెలియజేస్తా ఉన్నాం. కూటమి నాయకులు అందరూ కూడా రాత్రికి తీవ్రమైన పరిస్థితులు రావచ్చు అన్నది అంచనా. కాబట్టి ఎక్కడైనా మనకి ఇబ్బంది కలిగే ప్రాంతాలు, ఈ నీట మునిగే ప్రాంతాలంటే మనకి 9వ వార్డు బాగా ఎక్కువ కనబడుతుంది. రాజీవ్ గాంధీ కాలనీ, అలాగే 46వ వార్డులో కళాకారులు, 45 గాదాలమ్మ నగర్, అలాగే హైటెక్ బస్ స్టాండ్, ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వాటర్ ఫ్రీ ఫ్లో వెళ్ళడానికి 2 డేస్ నుంచి డీసిల్టింగ్ చేసుకుని ఉన్నాం. డ్రైన్స్ అన్నీ డిపార్ట్మెంట్ పరంగా ప్రభుత్వం ఏం చేయాలో చేసింది. అయినా కూడా పోరింగ్ ఎక్కువ ఉంటే నీరు కూడా బయటకు వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ లోపు ప్రజలకు ఏదైనా ఇబ్బందులు కలిగితే వెంటనే వాళ్ళ ఇబ్బందులు తొలగించడానికి, వాళ్ళకి వెంటనే అటెండ్ అవ్వడానికి కూటమి నాయకులు కూడా అధికారులతోటి సంసిద్ధంగా కూడా ఉన్నారు. ఇక్కడ ఇంకా ప్రజలు ఏదైనా ఇబ్బందులు కలిగితే, మీకు ఎవరు కూడా అటెండ్ కావట్లేదని అనిపించినా, ఏదైనా సమస్య చెప్పినా మీకు ఇంకా క్లియర్ అవ్వట్లేదని అనుకుంటే నాకు కూడా మీరు సంప్రదించవచ్చు. మీకు అందరికీ తెలుసు, మా నాయకుల నెంబర్లు ఉన్నాయి, మా నెంబర్లు ఉన్నాయి, సంప్రదించగలరని చెప్పి తెలియచేస్తూ, చిన్నపిల్లలకి సెలవులు ఇచ్చింది కారణాలు ఒకటే. ఇలాంటి కెలామిటీ వచ్చినప్పుడు చిన్నపిల్లలు అటెండ్ అవ్వలేరు కాబట్టి, వాళ్ళు చూసుకోలేరు కాబట్టి, అది బాధ్యతగా ప్రభుత్వం కెలామిటీని దృష్టిలో పెట్టుకుని ఇళ్లల్లో ఉండమని చెప్పారు. పొద్దున కాస్త తెరిపిచ్చింది కాబట్టి ఏమీ లేదని అనుకోవడం అన్నది తప్పు అవుతుంది. చెప్పి రాదు. ఇప్పుడే మేము వచ్చే టైంకి ఇక్కడ లైట్గా ఎండ ఉందని చెప్పారు. 5 నిమిషాల్లో మొత్తం మారిపోయింది వాతావరణం ఇక్కడ. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు ఉన్న చోట జాగ్రత్త ఉండండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కావాల్సిన సరుకులు, పాలు కానీ బ్రెడ్ కానీ ఏదైనా అవసరం అనుకుంటే బిస్కెట్స్ తెచ్చుకొని ఉండండి. ఏదైనా బ్రేక్ డౌన్ అయినా కూడా వెంటనే డిపార్ట్మెంట్ అటెండ్ అయ్యి రెక్టిఫై అయ్యే లోపు మీరు కాస్త క్యాండిల్స్ కానీ ఈ మ్యాచ్ బాక్సెస్ కూడా మీరు స్టాండ్ బై కింద పెట్టుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటూ, మేమైతే 24 అవర్స్ మీకు అందుబాటులో ఉంటాం. ఎవరైనా సరే సంప్రదించగలరు. ఎక్కడికక్కడ ఆఫీసర్స్ని కూడా డెలిగేట్ చేసాం. వాళ్ళు కూడా మీకు అందుబాటులో ఉంటారని తెలియజేస్తున్నాం.